హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను మన కిచెన్లో ఏం వండుతున్నానంటే నేను రోటి పచ్చడి చేస్తున్నాను. మెంతి కూర టమాటా పచ్చడి. మెంతి కూర అండి మాకు నాకు కింద కుండీలో వచ్చింది, చాలా చాలా బాగుంది, ఫ్రెష్గా చూడండి ఇంత వచ్చింది నాకు. అయితే ఇంకా పచ్చడి చేసుకుంటే ఒక 5-6 రోజులైనా ఉంటుంది కదా మనకు, టమాటా వేసి అని పచ్చడి చేద్దామని చేస్తున్నాను. చాలా హెల్దీ. మెంతి కూర షుగర్ వాళ్ళకైతే చాలా మంచిదండి. ఎందులో వేసుకొని ఎట్లా వాడుకున్నా కూడా చాలా, ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. నేనైతే బాగానే వాడతాను ఎక్కువ. ఇప్పుడు మనము ఏమేం పడతాయి, ఎట్లా చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి మెంతి కూర అన్నాను కదా, ఇగో ఇంత మెంతి కూర వచ్చిందండి నాకు కుండీలో వేసుకుంటే. 2 సార్లు వచ్చినుండే ఇంత. ఇప్పుడు టమాటా పచ్చళ్ళు వేస్తున్నాను నేను. ఇది మెంతి కూర ఫ్రెష్ది, ఇప్పుడే తెంపి కడిగి పెట్టుకున్నాను నేను. ఇంకా టమాటాలు నేను ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఉంటుంది పచ్చడి, నిల్వ ఉంటుంది కదా, ఒక వారం రోజులైనా నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. దీంట్లోకి ఒక 50 గ్రామ్స్ పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నాను నేను, ఇందులోనే ఉంచినవి వేయించి ఇవి. అయితే నేను ఇప్పుడు పచ్చి ఉసిరికాయలు, చిన్న పప్పు ఉసిరికాయలు వస్తాయి కదా, మా ఇంటి ఎదురుగుండనే చెట్టు ఉంది, ఆ చెట్టువి తెంపుకొచ్చినాయి ఇప్పుడు. ఇవి కూడా ఫ్రెష్గా ఇప్పుడు తెంపుకొచ్చినాయి. ఇవి వేస్తున్నాను, చింతపండు బదులు ఇవి వేస్తున్నాను నేను. ఇది విటమిన్ సి చాలా బాగుంటుందంట ఇందులో. చాలా రోగ నిరోధక శక్తి ఎక్కువ పెరుగుతుందంట ఇవి ఎక్కువ తింటే. ఇవి తిన్నా కూడా ఎక్కువ అంటే మనం చాలా ఇన్ని తినము, మనం కొంచెము ఎందులో అయినా కొన్ని వేసుకుంటే చాలా మంచిది. రోటి పచ్చడి కాబట్టి రోజు కొంచెమే తింటాం కదా, ఎక్కువ తిన్నాం మనం. మనకు పులుపు బదులు ఇది వేస్తున్నాను నేను. దీంట్లోకి కొన్ని ఎల్లిపాయలు, పోపులోకి కొంచెం కరివేపాకు. నేను ఇందులో కొద్దిగా ఒక 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసేసిన కడిగట్లనే. ఇంకా మనము పచ్చిమిర్చి అవి వేయించుకుందాము. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ చూద్దాం. మరి ఇప్పుడు ఇది మిరపకాయలు వేయించుకుందాం ఫస్ట్. చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొద్దిగానే, మిరపకాయలకైతే కొంచెమే వేస్తున్నాను, ఒక 2 టీ స్పూన్లు వేసాను. మళ్ళీ మనం టమాటోలు వేయించుకున్నప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడెక్కగానే పచ్చిమిర్చి వేసేసుకుందాం మనం. కొన్ని విరవలేదు, కొన్ని ఇరవకపోతే మనకు కొంచెం ఇట్లా చెల్తాయి, ఎగురుతూ ఉంటాయి. ఇట్లా విడ్ చేసుకొని వేసుకోవాలి నూనెలో ఎప్పుడైనా కూడా. కొన్ని తీసాను నేను, కొన్ని వదిలేస్తున్నట్టున్నా. మూత పెట్టండి, మూత పెట్టి వేయించుకుందాం. ఇది ఇదిగోండి మిర్చి వేగిపోయినాయి, మంచిగా వేగినాయి. ఇవి తీసేస్తున్నాను నేను ప్లేట్లోకి. ఇప్పుడు ఈ మెంతి కూర కూడా వేయించేసుకుందాము. కొంచెం ఆయిల్ వేస్తాయి ఇప్పుడు దీనికి, ఒక 2-3 టీ స్పూన్లు వేసాను. ఇప్పుడు ఈ మెంతి కూర కూడా మనకు వేగిపోయిందండి మంచిగా. ఇదిగో చూడండి, ఇది కూడా ఈ ప్లేట్లో తీసేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేసి మనం టమాటాలు వేయించుకుందాం. మొత్తం అంటే నేను ఇది 50 ml అండి, నాది పావు ఇంత దీనిని వాడాను మొత్తానికి. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాం. వీటిని మూత పెట్టి మగ్గించుకుందాము. ఈ ఉసిరికాయలు కూడా ఇందులో టమాటాలలోనే వేస్తున్నాను, మగ్గుతాయి మంచిగా. నూనె టమాటాలతో పాటు మనకు గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు వాటిని మగ్గనిద్దాం, మూత పెట్టి ఒక 5 minutes మగ్గనిస్తే సరిపోతుంది. మనకు మెంతి కూర కూడా వేగిపోయింది కదా, ఇది వచ్చేసింది మిర్చి మెంతి కూర వేయించుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంట్లో అంటున్నాం, చాలా బాగుంటుంది స్మెల్. ఏదో చూసిందా మంచిగా వేసుకుని ఒక 5 minutes అయితే మనకు మగ్గిపోతుంది. వీటిని సిమ్లో పెట్టి వేయించేసుకుందాం మంచిగా. ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ గ్రైండ్ చేసుకుందాం. కొన్ని చల్లగా అవుతాయి కదా. ఇప్పుడు ఈ పల్లీలు నువ్వులు మనం జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకుందాం. ఇది వచ్చేసిండ్రా మంచిగా పౌడర్ అయిపోయింది మనకు. ఇప్పుడు దీంట్లో మిగతా అన్నీ వేసేద్దాం. ఇదిగోండి వెల్లుల్లి, ఇప్పుడు ఈ మెంతి కూర, పచ్చిమిర్చి, దీంట్లో ఉప్పు కూడా వేసేసుకుందాం. అట్లా మనం సాల్ట్ మనకు బాగానే ఇప్పుడు ఉసిరికాయలకు పడుతుంది, టమాటోలకి పడుతుంది. ఒక 2 టీ స్పూన్లు అయితే వేస్తున్నాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం మనం. కొంచెం పసుపు వేసుకుందాం మనం ఇందులో. ఒక పావు టీ స్పూన్ వేసాను, మళ్ళీ తాలింపులో కొంచెం వేసుకుందాము. ఇందులోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేద్దాం. ఇది రోటి పచ్చళ్ళలో కంటే ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు జీలకర్ర ఈక్వల్గా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు రెడీగా ఉంటుంది నాకు ఇంట్లో. పులుసు కూరలోకి రోటి పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. ఒక టీ స్పూన్ వేసాను నేను. ఇంకా ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ అయిపోయినాయి కదా. నేను ఉసిరికాయ కూడా వేసేసిన. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఉసిరికాయలు సపరేట్గా తీసి గ్రైండ్ చేసేసిన. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఉసిరికాయలు మెదగాలి కాబట్టి సపరేట్గా స్పూన్తో తీసి వేసేసిన నేను. కొంచెం వేడిగానే ఉంది ముక్కలు. కొద్దిగా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఇది. ఇదిగోండి గ్రైండ్ అయిపోయింది మనది. చూసిండ్రా పచ్చడి నాకు చాలానే వచ్చింది పచ్చడి. ఇప్పుడు నేను ఇది ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఇది మనం 1 వీక్ ఉంచుకున్నా కూడా ఖరాబ్ అవ్వదండి. మనకు వాటర్ ఎక్కడ తగలలేదు కాబట్టి
ఇప్పుడు తాలింపు పెట్టేసుకొని మనము కావాల్సినంత బయట ఉంచుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారమైనా వాడుకోవచ్చు. మనము దోశలోకి, ఇడ్లీలోకి, మనకు ఉప్మాలలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు చూసి ఇట్లా నేను అంటే చాలా చేశానని అనుకుంటారేమో, కానీ నాకు ఉండిపోతుంది. వారం 10 రోజులైనా నేను యూజ్ చేసుకుంటాను దీన్ని. టిఫిన్లలోకి, రైస్లోకి ఇట్లా సైడ్ డిష్ లాగా అట్లా యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు చేసేసుకుందాం. తాలింపు కంటే ముందు మనము ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసి ఎట్లా వచ్చిందో చూసుకుందాము. అంటే సాల్ట్ సరిపోయిందా లేదా చూసి మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కలుపుకుందామని అంతే. ఇంకా కొంచెం సాల్ట్ పడుతుందండి. మనం సాల్ట్ వేసేసుకుందాము కొంచెము. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇంకా కొంచెం వేసుకుందాం, పడుతుంది. వేసి ఇప్పుడు కలుపుకొని మనము తాలింపు వేసేసుకుంటే ఏంటంటే మంచిగా కలిసిపోతుందని. ఇప్పుడే తాలింపు వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసేస్తే కలుస్తుంది, కలవదు అని. ఇప్పుడైతే మనకు మంచిగా కలిసిపోతుంది. తాలింపు పెట్టేసుకుందాం మనం. ఇందులో తాలింపు రెడీ అయిపోయాయండి. ఇదిగోండి, చూసిండ్రు తాలింపు. మామూలుగా జనరల్ మనం పచ్చళ్ళల్లో తాలింపు పెట్టుకున్నట్టే. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటాయి. ఒక ఎల్లిపాయ కొట్టేసిన తాలింపులో. స్మెల్ బాగుంటుంది కదా ఎల్లిపాయ వేసుకుంటే అని. ఇదిగోండి, తాలింపు వేసుకున్నాం కదా. మన టమాటో, మెంతి కూర, ఉసిరికాయ పచ్చడి, పప్పు ఉసిరికాయ అంటారు, చిన్న ఉసిరికాయ అంటారు. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా సరే, నేను టేస్ట్ చూస్తాను. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి చెప్తాను నేను మీకు. కొంచెము చాలా బాగుందండి. కొంచెం కారంగా ఉంది కానీ ఆ పులుపు, కారము, మెంతి కూర టేస్ట్ మాత్రం మస్తు తెలుస్తుందండి. మనం ఫ్రెష్ మెంతి కూర వేసుకున్నాం కదా, మనం బయట తెచ్చుకుంటే వాళ్ళు నీళ్లు చల్లి అదంతా ఫ్లేవర్ అంతా సగం వెళ్ళిపోతుంది. మనకంత ఫ్లేవర్ ఎంత వేసినా అంత ఫ్లేవర్ తెలియదు. ఇది మనం ఎంత వేసుకున్నా కూడా చాలా బాగా తెలుస్తుంది మెంతి కూర ఫ్లేవరు. అది చాలా టేస్టీగా ఉంది. మీరు అనుకుంటారేమో ఏది చేసినా ఏంది ఆంటీ చాలా బాగుంది అనే చెప్తారు, ఒకటన్నా ఇది అది తగ్గింది బాగాలేదు అనేది ఉండదంటే, నేను బాగలేని మీ వరకు నేను తీసుకురానండి. మంచిగా టేస్టీగా ఉన్నాయే మీకు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. నేను నాకు అది బాగలేదు అంటే మళ్ళీసారి చేసి అది బాగా వచ్చినాక మీకు చెప్తాను నేను. అందుకని టేస్టీగా ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇది చాలా బాగుంది. మనకు హెల్త్ వైజ్ కూడా చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చిన్న ఉసిరికాయలు వేసాము, విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది మనకు ఇందులో. మనకు మెంతి కూరలో అయితే ఏమేమి విటమిన్స్ ఉంటాయి నాకు తెలియదు, కానీ ఆకుకూర కాబట్టి మెంతి కూర షుగర్ వాళ్ళకి చాలా మంచిది అంటారు. అది బాగుంటుంది. టమాటా కూడా సి విటమిన్ ఉంటుంది, ఇంకా అది కూడా చాలా మంచిది. పచ్చిమిర్చి, ఇంకా ఎల్లిపాయలు అయితే మనకు కొలెస్ట్రాల్ అది తగ్గుతుంది అని అంటారు ఎల్లిపాయలు వేసుకుంటే. ఇంకా అది కూడా మనకు హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి చాలా. మీరు కూడా చూడండి, చెయ్యండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ పెడితేనే నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.